హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్యాసినేటింగ్ ఫ్లేవర్స్. ఈరోజు నేను కొత్తగా ఒక కీర్ రెసిపీ చేస్తున్నాను. కోకోనట్ కీర్ అనమాట. చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది. ఇందులో మనం కోవా యూస్ చేస్తున్నాము, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక 200 గ్రామ్స్ అంత రైస్ని నానబెట్టుకోవాలి. కడిగేసి ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. లేదా మీరు ఒక చిన్న గ్లాస్ అంతా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకోవాలన్నమాట. అన్నంలాగా వండుకోవాలి. ఒక గ్లాస్కి 2.5 గ్లాసులంత వాటర్ వేసి నేను ఉడికించుకుంటున్నాను. స్టవ్ వెలిగిచ్చేసి దీనిపైన మూత పెట్టేసేయాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు దీనికి కొబ్బరి పాలు అవసరము. దానికోసం నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఒక క్లాత్లో తీసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. మనకు దీనిలోకి ఒక 2 కప్స్ అంత కొబ్బరి పాలు యూజ్ అవుతాయి. తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈరోజు రైస్ కూడా ఉడికిపోయింది. ఈ రైస్లోకి ఆ 2 కప్స్ కొబ్బరి పాలు వేసేసి అది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పాయసము చల్లగా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫెస్టివల్స్ ఎక్కువ కదా, ట్రై చేయండి. ఇందులోకి స్వీట్నెస్ కోసము నేను కండెన్స్డ్ మిల్క్ హాఫ్ టిన్ యూస్ చేస్తున్నాను. 400 గ్రామ్స్ది. అందులో హాఫ్ యూస్ చేసేసాను. మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి అన్స్వీటెండ్ కోవా బయట మార్కెట్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక 1 కప్ వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్లో కొన్ని పాలు వేసి కొంచెం నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసి తిప్పుతూ ఉంటే అది కూడా దగ్గరికి కోవా లాగా అయిపోతుంది. అది ఇన్స్టంట్గా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కోవా అంతా కరిగిపోయింది, దగ్గరికి వచ్చేసింది. ఇందులోకి మనము బెల్లం వేసుకున్నాము. బెల్లము 1/4 కప్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి ఎక్కువ అవుతుంది స్వీట్. బెల్లం కూడా కరగాలన్నమాట. ఇది కరిగిన తర్వాత నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. కొబ్బరి, క్యాష్యూ, బాదాంని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. దగ్గరికి వచ్చేసింది. ఇందులోకి మనం ఇలాచీ పొడి, కొద్దిగా దాల్చిన చెక్క పొడి ఒక చిటికెడంతా వేసేసి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు లాస్ట్లోకి దించే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్, బాదాము అవన్నీ నెయ్యితో సహా వేసేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యితో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఉంచుకొని దించేసుకోవాలి. అండ్ దీనికి ఎక్కువ నెయ్యి కూడా యూజ్ అవ్వదు, 1 or 2 స్పూన్స్ అంతే అండి. ఈజీ అండ్ సింపుల్గా రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చల్లగా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది.